ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో. కానీ ఈ 11 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు 830 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే ఇదందరూ మీరు అందించిన సహకారం, మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినము. అందుకే మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చిన 104, 108 అంబులెన్సులు తెచ్చిన, ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి 108కు డయల్ చేస్తే మనకు అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఉంది. నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించినాం. పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ 1,15,00,000 మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే 3,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు కట్టింది. ఆడబిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది, మీ ప్రభుత్వం ఇచ్చింది. ఇంటికెళ్ళి అమ్మని అడగండి, ఆర్టీసీ బస్సులో అనా పైసా లేకుండా ప్రయాణం చేస్తుందో లేదో. ఇక్కడున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కి ఇంటికి పోయేటప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఒక్క పైసా అడుగుతారేమో. ఇది మా కమిట్మెంట్. ఇవాళ పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్తు. మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్తు భారం పడకుండా టీవీ పెట్టుకున్నా, ట్యూబ్ లైట్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 50 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది. 500 రూపాయలకు సిలిండర్ కూడా 50 లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతు రుణమాఫీ, మొన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం. 21,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే. మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా. 2 లక్షల లోపల రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. ఎందుకై బాధపడుతురు? రైతులకి ఇవాళ 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. అదే కాదు, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం. మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. అంతకుముందు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు. కానీ మేమేమన్నాం, వరి వెయ్యండి, వరి పండించండి, సన్నాలు పండించండి, తెలంగాణ సోన పండించండి. తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి. సన్నాలు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని నేను చెప్పిన. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది. 29 రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతోని పోటీ పడలేదు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది, తెలంగాణ రైతాంగానిది. అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి
వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి అని 500 బోనస్ రూపాయలు